ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం మొదటి అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు. వైశాఖ మాస ప్రశంస. సుత మహర్షి సౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇలా అన్నారు. మహర్షులారా వినండి. రాజర్షి అయిన అంబరీషుడు బ్రహ్మమానస పుత్రుడకు నారదుని చూసి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసముల యందు మహత్వము వివరించారు. అన్ని మాసముల యందు మిక్కిలి ఉత్తమమైనది అని, శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ప్రీతిపాత్రమైనది అని చెప్పారు. ఈ మాసము శ్రీ మహావిష్ణువుకు ఇష్టం అవడానికి గల కారణాలేమిటి? ఈ మాసమున విష్ణుప్రియములైన ధర్మములు ఏమిటి? మానవులు ఆచరించవలసిన దానములు, వాటి ఫలితములు తెలుపమని కోరుతున్నాను. పూజలు, దానములు, వాటిని ఏ దైవము ఉద్దేశించి చేయవలెను? పూజా ద్రవ్యములు ఏమిటి? అన్ని విషయములు దయచేసి వివరంగా వివరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను అన్నాడు. రాజర్షి అంబరీష, వినుము. పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మాసములు, మహిమను, మాస ధర్మములను వివరింపకోరాను. బ్రహ్మ, నారద, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్తూ ఉండగా విన్నాను. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయాలనే చెప్తాను. మాసములన్నింటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమమైనవి. వైశాఖ మాసము ప్రాణులకు తల్లివలే సదా సర్వాభిష్టములను కలిగిస్తుంది. ఈ మాసమునందు ఆచరించిన స్నాన దాన పూజములు అన్నీ పాపములన్నిటినీ నశింపచేయును. ఈ మాసంలో చేయు స్నాన, పూజ, జప, దానాదులను దేవతలు సైతము తలవించి గౌరవిస్తారు. విద్యలలో వేద విద్య, మంత్రములలో ఓంకారము, వృక్షములలో దివ్య వృక్షము, కల్పవృక్షము, ధేనువులలో కామధేనువు, సర్పములలో శేషుని వలె, పక్షులలో గరుత్మంతుని వలె, దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె, ఇష్టమైన వాటిలో ప్రాణముల, సౌహార్దము కలవారిలో భార్యల, నదులలో గంగా నదిలా, కాంతి కలవారిలో సూర్యునిలా, ఆయుధములో చక్రముల, ధాతువులో సువర్ణముల, విష్ణు భక్తులలో రుద్రుని వల, రత్నములలో కౌస్తుభము, ధర్మహేతువుల సమయంలో వైశాఖ మాసము ఉత్తమమైనది. విష్ణువునకు ఇష్టమైన మాసము అవ్వడం వలన వైశాఖ మాసమును మాధవ మాసమని పిలుస్తారు. సూర్యుడు మేషరాశియందు ఉండగా వైశాఖ మాసములో సూర్యోదయానికి ముందుగా నది తాటకాదులలో స్నానమాచరించడం వలన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరింపనించెను. ప్రాణులకు అన్నం తిన్నా ఎలా సంతోషిస్తారో అలానే వైశాఖ మాసంలో ప్రాతకాల స్నానం ఆచరిస్తే శ్రీ మహావిష్ణువు సంతోషపడి అన్ని వరములను ఇవ్వడానికి సిద్ధమై ఉంటాడు. వైశాఖ మాసం ఒక్కసారి ప్రాతకాల స్నానం చేసిన పాపములన్నీ పోగొట్టును. కొన్ని వేల అశ్వమేధ యాగములను చేసిన వచ్చినంతటి పుణ్యం వచ్చును. ఒకవేళ అసిద్ధుడై ఉండి ఇంటిలోనే కాక ఇంటికి కొంత దూరమైన ప్రయాణం చేసి స్నానం ఆచరించాలి. దృఢ సంకల్పంతో చేసిన విష్ణు సాయుధ్యం పొందును. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా చెప్తున్నారు. విష్ణు ప్రీతికరమగు మాధవ మాసమని వైశాఖ మాసము అంటారు. నిరాహారముగా చేసిన తపము మించిన తపము లేదు. దయా సమానమైన ధర్మము లేదు. శ్రీ మహావిష్ణు సమానమైన రక్షకుడు లేడు అని కవులు వర్ణిస్తున్నారు. వైశాఖ మాసంలో వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపిన వారు ధర్మహీనుడు అవడమే కాదు, నీచ జన్మలను పొందును. వైశాఖ మాసంలో ప్రాతకాలము చేయుట వలన స్నానము పునర్జన్మ పోగొట్టును. జలదానం బాటసార్లు దప్పిక తీరుటకై మార్గ మధ్యలో చలివేంద్రం ఏర్పరిచిన
జలదానము చేసిన పుణ్యలోకాలను పొందుతారు. విసురుకోవడానికి విసునకర్రను దానం చేయాలి. వైశాఖ మాసంలో కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలము, గొడుగు, విసునికర్ర దానం ఇవ్వాలి. ఇలా దానం చేయని వారు చాతక పక్షి జన్మిస్తారు. చెప్పును దానం చేసిన వారు మరుజన్మలో రాజగును. నారద మహర్షి వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? వాటి ఫలితాలని వివరించమని కోరెను. సుఖనిద్రను కలిగించు మంచమును సద్బ్రాహ్మణుడు గృహస్థునకు దానం ఇస్తే ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవిస్తారు. పరుపును దానం చేసిన చక్రవర్తులై తమ వంశం వారితో శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధిని పొందుతారు. 100 తరముల వరకు వారి వంశంలో ధర్మహీనుడు జన్మించడు. తుంగచాపను దానం చేసిన అపమృత్యు దోషాలను పోగొట్టి చిరకాలము నిశ్చింతంగా సుఖజీవనము కలవానిగా జీవించును. సద్బ్రాహ్మణులకు పువ్వులు, కర్పూరము, తాంబూలము దానం ఇచ్చినచో చక్రవర్తి అయి మోక్షాన్ని పొందును. వైశాఖ మాసంలో మొగలి, మల్లి పువ్వులను దానం ఇచ్చినచో మధుసూదనుని అనుగ్రహం సులభముగా లభిస్తుంది. సుగంధ ద్రవ్యములు, కొబ్బరికాయలు దానం ఇచ్చిన 7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడై ధనవంతుడై 7 తరముల వారితో కలిసి ముక్తిని పొందును. నారద మహర్షి వైశాఖ మాసంలో ఆచరించవలసిన ధర్మమును వివరించమని కోరెను. అప్పుడు నారద మహర్షి, అంబరీష మహారాజా, మీకు గల ఆసక్తిని చూస్తుంటే సంతోషం కలుగుతుంది అని ఈ మాసంలో అభ్యంగ స్నానము, పగటి నిద్ర, కంచు పాత్రలో భోజనము చేయరాదు. అరటి ఆకు, విస్తరాకు, తామరాకులలో భోజనం చేయవలెను. మంచంపై పడుకోవడం, గృహస్నానం, ఉల్లి వంటివి నిషిద్ధము. పగలు భుజించి రాత్రి ఉపవాసం చేయాలి. వైశాఖ మాస వ్రతం చేసిన వారికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ స్నానం చేసిన జన్మలలో చేసిన పాపము పోవును. సూర్యోదయ సమయమున సముద్ర స్నానం ఆచరించిన 7 జన్మలలో చేసిన పాపములు పోవును. జాహ్నవి, వృద్ధగంగ, కళింద, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి అను గంగానది 7 విధములుగా ప్రవహించి సప్తగంగులుగా ప్రసిద్ధి పొందినది. మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంతకాలము సృష్టి అంతముకు సమయంలో దేవతలకు ప్రభువైన శేషసాయియగు శ్రీ మహావిష్ణువు లోకాలన్నిటినీ తన ఉదరమందు నిలుపుకొని ప్రళయకాలంలో సముద్రమున శయనించి ఉండెను. జీవరూపమున అనేక తత్వములు పొందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని నిద్రానంతరము వేదములు శ్రీ మహావిష్ణువును శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధన మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవల లోకములను రక్షింపకూరి ప్రాణకోటికి తగిన కర్మఫల ప్రాప్తికై సృష్టిని ప్రారంభించవలెనని కోరిక కలిగెను. ఇలా కలగగానే సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడును. బ్రహ్మ పురుషనామముతో సృష్టించెను. త్రిగుణములను, ప్రకృతిని, మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృష్టించెను. వైశాఖ పురాణములో నారద మహర్షి వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఒక కథ చెబుతాను వినమని చెప్పెను. ఒక బ్రాహ్మణుడు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. వైశాఖ మాసంలో దానమహిమకు ఉదాహరణగా ఈ కథను చెప్పుకుందాం. పూర్వము ఇక్ష్వాకురాజు వంశమున హేమాంగుడను రాజు కలవాడు. అతడు గోదానములు అనేకము చేసెను. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశమంద నక్షత్రాలను లెక్కపెట్టుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను
లెక్కించడం కూడా అంతే కష్టము. గోదానము, భూదానము, అనేక యజ్ఞములను, తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరానివి అంత సంఖ్యలో చేసి చాలా మంది బ్రాహ్మణులను సంతోషపరచను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి పొందారు. అందరికీ సులభంగా దొరికినది జలము. అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానమిచ్చుట ఏమని తలచి జలదానం మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడవు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు, పురోహితుడు. అతడు జలదానము చేయమని చాలాసార్లు ఆ రాజుకు చెప్పారు. నీరు అమూల్యమైనది. అట్టి దానిని దానమిస్తే విలువైన ఫలితం ఏమి వచ్చును? ఎవరికి సులభంగా కాని దానిని దానం ఇచ్చినట్లయితే పుణ్యం కలుగుతుందని, అట్టి వస్తువును దానమిస్తానని, అలాగే ఎవరిను గౌరవింపని వారిని ఆదరించుటే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపనే లేదు, గౌరవించలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తమములను మాత్రమే గౌరవించినచో అనాథులను, విద్యాహీనులైన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయువారు ఎవరు? నేను అట్టివారినే గౌరవిస్తాను. అట్టి వారిని మాత్రమే గౌరవించి ఆదరించను. ఈ విధంగా అపాత్రులకు మాత్రమే దానం ఇచ్చను. ఇట్టి దోషముచే ఆ రాజు ఒకప్పుడు జలదానం చేయకపోవడం వలన చాతక పక్షిగా ముమ్మార్లు జన్మించను. ఒక జన్మలో గద్దను, కుక్కగా 3 మార్లు జన్మించను. అటు పిమ్మట మిథిలాదేశమును పాలించు సుతకీర్తి మహారాజు గృహమున గోడపై ఉండు బల్లెగా జన్మించెను. అక్కడ వాలు కీటకములను భక్షిస్తూ బల్లి అయి హేమాంగద మహారాజు జీవమున గడుపుచుండెను. ఈ విధంగా 80 ఏళ్ల సంవత్సరాలు కాలం గడిపెను. మిథిలాదేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజుకు శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమంతో ఆ మునికి ఎదురు వెళ్లి సగౌరవంగా ఇంటిలోకి తీసుకువచ్చి వానిని మధుపర్కము మున్నగు వాటితో పూజించి వాని పాదాలని కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనెను. అలా చల్లుకోవడంలో తలపై చల్లుకున్న నీటి తుంపర్లు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవీకముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగానే ఆ బల్లికి పూర్వజన్మ శృతి కలిగి తన దోషములను తెలుసుకొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుమని మానవుని వలె ఆ మునిని ప్రార్థించినది. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నువ్వెందుకిలా దుఃఖిస్తున్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశనే పొందితివి? ఇలా అరుస్తున్నావెందుకు? నీవు దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణుడువా? నీవెవరువు? నీకీ దశలలో వచ్చునో చెప్పుము, నేను నీకు సహాయపడతాను అని అనెను. శృతదేవుని మాటలను విన్న బల్లి రూపముననున్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమని జన్మించిన హేమాంగదుడును, ప్రభువును, వేదశాస్త్ర విశారదుడు. భూమి అందలి రేణువులెన్నో ఉండునో, నీటి యందు జలబిందువులెన్ని ఉండెనో, ఆకాశమునున్న నక్షత్రములు ఎన్ని ఉండెనో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చి తిని, కాని అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులు మున్నగు వాటిని తవ్వించి తిని, సర్వవిధములకు దానములు చేసి తిని, చెరువులు తవ్వించి సర్వవిధములుగా దానము చేసి ధర్మముగా రాజ్యమును పాలించాను. నేనెన్ని సత్కర్మలను ఆచరించానో! ముమ్మారు చాతపక్షిగా, గద్దగా, 7 సార్లు కుక్కగా, ప్రస్తుతం బల్లిగా జన్మించాను. ఈ మహారాజు నీ పాదాల్ని కడిగి పవిత్ర జలమును తనపై చల్లుకొని చుండగా కొన్ని నీటి తుంపరలు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణ కలిగినది. నా పాపభారము తగ్గినట్లు అనిపిస్తున్నది. కాని నేనింకా 27 సార్లు బల్లిగా జన్మించవలసినట్లుగా నాకు తోస్తున్నది. నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగునాయని భయము కలుగుతున్నది. నేను చేసిన పాపం ఏమి? నాకు ఈ జన్మల ఎందుకు కలిగెనో తెలియడం లేదు. దయవుంచి ఈ జన్మము కలుగుటకు కారణము అయిన పాపమును, ఆ పాపమునకు విధానమును
చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అనెను. శృతదేవ మహాముని హేమాంగుని మాటలకు తన దివ్య దృష్టితో పరిశీలించి ఇలా చెప్పెను. ఓ రాజా, నీవు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వైశాఖ మాసములో జలమును ఎవరికీ దానమీయలేదు. జలము సర్వజన సులభము, దానిని దానమిచ్చుట ఏమి అని తలచితివి. ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చెయ్యలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు. హోమము చేయదలిచిన వారు మంత్రపూతముగు అగ్ని అందే హోమం చేయవలెను. అలా కాక బూడిది మున్నగు వాటి యందు హోమము చేసిన ఫలితం ఎలా కలుగును? వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువలన నది పూజార్హమైనది. తులసి మిక్కిలి పవిత్రమైనది. ఇట్టి రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టును ఎవరైనా పూజిస్తారా? అట్టి పూజ వలన ఫలితం ఉంటుందా? అనాథలు, అంగవైకల్యం కలవారు, దయచూపదగిన వారు, వారిపై దయచూపట మాత్రమే ధర్మము. దాలి జయ చూపవచ్చు, కాని తపము, జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనతత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టి వారిని పూజించి వీరిలో జ్ఞానవంతులు అయిన శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ఇష్టమైన వారు అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరాలు ఇచ్చును. గుడ్డివాడికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమంది ఎంత పూజించినా వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను, పురుషార్థములకు, ధర్మార్థ కామ మోక్షములు ఎలా సిద్ధించును? తీర్థములు కేవలం జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము సేవ చేసినచో శిలారూపంలో ఉన్న దైవము చిరకాలం పూజించినచో వారి అనుగ్రహము కలుగును. నీవు జ్ఞానులను సేవింపలేదు, అందుకే నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖ మాసము వ్రతమును ఆచరించిన నేను సంపాదించిన పుణ్యములో కొంత ఇస్తాను. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్తు వర్ధమాన కాలములలో నీ పాపములను, వాటి ఫలములను పోగొట్టుకుని విజయాన్ని పొందగలవు అని పలికి నీటిని స్పృశించి బల్లి రూపంలోనున్న హేమాంగద మహారాజులకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములో కొన్ని దినముల పుణ్యాలను ధారపోసెను. ఆ పుణ్యఫలను పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపం విడిచి దివ్య రూపమగు పొందెను. సుతికీర్తి మహారాజునకు దేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము ఎక్కి పుణ్యలోకాలకు వెళ్ళిపోయెను. ఈ వైశాఖ మాసములో ధర్మములను సులభముగా సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో ఉన్న ప్రజల వలె సుఖశాంతి ప్రసాదములు అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభముగా ఆచరణ సాధ్యములు. నీటితో నిండిన పాత్రను ఇవ్వడం, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రములను ఏర్పరచడం, చెప్పులను, పావు కోళ్లను దానం ఇవ్వడం, గొడుగు, విసునకర్రలను దానం ఇవ్వడం, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీటిని దానం చేయడం వలన ప్రయాణం చేయువారికి సౌకర్యముగా మార్గమయందు బావులు, దిగుడు బావులు, చెరువులు తవ్వించడ, కొబ్బరి, చెడుకుగడల రసము, కస్తూరి వీటిని దానం చేయుట, మంచి గంధమును పోయుట, మంచము, పరుపు దానం ఇచ్చుట, మామిడి పండ్ల రసము, దోసపండ్ల రసము దానం చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నమును దానము, ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్ముల దానము ముఖ్యంగా చేసినట్లయితే ఆ కాలంలో వచ్చి సర్వవిధములకు పుష్ప ఫలములను, వివిధ వస్తువులను దానము చేసిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహము కలుగును. వైశాఖ మాస విశిష్టత గురించి మరి ఒక కథ విందాము. పూర్వము రేవా నది తీరమున మా తండ్రి గారు మృతి నంది పిశాచ రూపము పొందెను. ఆకలి దప్పికలు వలన బాధపడుతూ తన మాంసమును తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బురుగు చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన
ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠము సన్నని రంధ్రం ఏర్పడినది. అది గాయమై మిక్కిలి బాధిస్తుంది. దగ్గరలో చెరువులో చల్లని నీరు కూడా తాగగానే కాళ్ళకొట్టి విషము వలె బాధిస్తుండెను. నేను గంగా యాత్ర చేయవలనని కోరికతో ప్రయాణం చేస్తూ దైవీకముగా ఆ ప్రదేశం వచ్చి తిని నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసమునే తినుచు దుఃఖభారమును కంఠబాధను అనుభవింపలేక అరుస్తూ ఉన్న ఆ పిశాచమును చూసి ఆశ్చర్యపడితిని. ఇదేమి అద్భుతమాయని అనుకొంటిని. పిశాచ రూపము నున్న అతడు నన్ను చూసి చంపవలసి వచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్నేమీ చేయలేకపోయాను. నేను వానిని చూసి జాలిపడి, ఓయ్ భయపడకము, నీకు నా వలన ఏ భయము రాదు. నీవెవరువు? నీకిట్టి బాధ కలుగుటకు గల కారణం ఏమిటి? నిన్ను ఈ కష్టము నుండి విడిపింతునని పలికితిని. నేనతని పుత్రుడని అతడు గుర్తింపలేదు. నేను నా తండ్రి అని గుర్తింపలేకపోయితిని. అప్పుడు ఆ పిశాచి రూపము నన్ను ఇలా పలికెను. నేను భూవనమున పట్టణమున వసించు మైత్రుడను వాడను, సంకృతి గోత్రము కలవాడును, అన్ని విద్యలను నేర్చినవాడను, అన్ని తీర్థములు యందు స్నానము చేసి సర్వదేవతలను సేవించాను. కానీ వైశాఖ మాసమును కూడా అన్నదానం ఎవరికీ చేయలేదు. లవం కలిగి ఉంటిని. ఆ కాలములన వచ్చిన వారికి భిక్ష అయినా వెయ్యలేదు. కావున నాకీ పిశాచి రూపం వచ్చినది. ఇదే నా దురవస్థకు కారణము. శృతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్ధి గలవాడు. వైశాఖ మాసమును కూడా అన్నదానము చేయకపోవటచే నేనిట్లు పిశాచ రూపమును పొందియున్నాను. నేనిలా బాధపడుతున్నానని వానికి తెలియచేయండి. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై ఉన్నాడు. తన మాంసమును తానే తినుతూ బాధపడుతున్నాడని చెప్పుము. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణము ఇచ్చి సద్బ్రాహ్మణులకు అన్నదానము చేసిన నేను ఈ బాధల నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాను. కావున ఆ విధంగా చేయమని వారికి తెలియచేయము. నా యందు దయ ఉంచి నాకు ఈ సహాయము చేయము. నీకు సర్వ శుభములు కలుగునని చెప్పుము అంటూ ఆ పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వారి పాదాలకు నమస్కరించి దుఃఖి పీడుతునై చిరకాలముంటిని. నన్ను నేను నిందించుకుంటుని, కన్నీరు పెట్టుకుంటుని. తండ్రి, నేనే శృతదేవుడను, దైవీకముగా ఇచ్చటకు వచ్చినవాడను. తండ్రి, ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థము, నిరర్ధకము. నీకీ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలనో చెప్పమని ప్రార్థించిని. అప్పుడు నా తండ్రి నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంతసేపటికి ఊరడెళ్ళి మనసు కుదుటపరుచుకొని, నాయనా, నీవు తలచిన యాత్రలన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళి సూర్యుడు మేషరాశి యందు ఉండగా వైశాఖ మాస పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణులకు దానం ఇవ్వి. అందువలన నాకే కాదు మన వంశము వారందరికీ ముక్తి కలుగను. కావున అలా చేయమని చెప్పును. నేను నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వెళ్ళి మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేస్తూ నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణులకు దానమిచ్చి తిని. అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమును ఎక్కి విష్ణులోకాన్ని చేరి అచట శాశ్వత స్థితిని పొందెను. కావున అన్నదానమును అన్ని దానములలోనూ ఉత్తమమైనదిగా తెలియజేస్తున్నారు. వైశాఖ మాసములో ఈ కథ విన్న వారికి ఆనందము కలుగును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వముగు యజ్ఞమును చేయదల్చెను. అంతకు పూర్వమే అతని కుమార్తెను సతీదేవిని శివునికి ఇచ్చి వివాహం చేసెను. అల్లుడే శివునిని యజ్ఞానికి రమ్మని పిలుచుటకై
కైలాసమునికి వచ్చెను. అలా వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి, నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాలాబాధితమైన వాడును. చంద్రుడు ఇంద్రుడు మొన్నగ దేవతలు నాకు కానుకలు తెచ్చేవారు. అనగా సేవకప్రాయులు. ప్రజాపతులలో నొకడైన దక్ష ప్రజాపతి తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవార్హుడైనను పరాత్పతుడైన తాను ప్రజాపతులలో ఒకరిని చూసి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని చూసి లేవరాదు, భర్త భార్యను చూసి లేవరాదు, గురువు శిష్యుని చూసి లేవరాదు అని పండితుల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ అగుడిచే పూజ్యుడే, కాని ఇచట పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదగుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడి అగు శివుడు లేచి నిలుచుండి గౌరవించుట, శిష్యుని చూసి గురువు లేచినట్లుగా, సేవకుని చూసి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా ఉన్నది. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. లేచినచో యజమానులు మున్నగు వారు లేచి సేవకాదులను గౌరవించడం వంటిది. ఇలా చేయటం వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగునివి వెంటనే నశించును అని తలచిన పరమేశ్వరుడు మామ అగు దక్ష ప్రజాపతిని వచ్చిన మామగారు పూజ్యుడే అయినా దక్షుని శ్రేయస్సు కోరి లేవనే లేదు. కాని పరమేశ్వరుని అంతటి వాణ్ణి ఆలోచనా శక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపం తెచ్చుకొని కోపములో ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటే ఇలా పలికెను. ఓహో, ఎంత గర్వము! ఏమి ఈ గర్వము! దరిద్రుడు! తనను తాను తెలుసుకొనజాలడని అవివేకి ఈ శివుడు. ఇతని తనకంటే మామా మాన్యుడను వివేకము లేని అవివేకి ఈ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా! ఈశ్వరును పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా! వయస్సంతో తెలీదు. శుష్కించిన ఒక్క ఎద్దు వీరి ఐశ్వర్యము. పాపము కపాలమును ఎముకలను ధరించి వేదబాహ్యులకు పాషాండుల చేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారులై దైవము. ఇట్టి వాడికి ఇచ్చు మంగళమేమైయుండును? లోకములు శాస్త్రములు లోకములు చర్మాధారణకు అంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుతూ ఇతడు అపవిత్రమగు గజచర్మమును ధరిస్తున్నాడు. నివాసము శ్మశానము, అలంకారము సర్పము, ఇది ఇతని ఐశ్వర్యము. ఇతడీశ్వరుడు పేరు శివుడు. శివ శబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలను చూసి పారిపోవును. శివాయన శబ్దమే వీని ధైర్యమును వివరిస్తున్నది. సర్వజ్ఞుడని పేరు కలదు, కాని మామను చూసి నమస్కరింపవలెన జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీరి పరివారము. ఆ పరివారం నేనెప్పుడు విడవను. వీని కులమేమో తెలియదు. మరి ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులితనిని దైవముగా అంగీకరింపరు. దురాత్మనుడు నాదుడు వచ్చి చెప్పగా విని నేనితనికి నా కుమార్తెకు సతీదేవిని ఇచ్చి మోసపోయాను. ధర్మవ్యతి రిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెకు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖాలను అనుభవింపక చూడుచుండగా గాక ఇట్టి ఇతడు వీరిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగిన వారు కారు. నీచుకులము. వారి యొద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనట్లుగా నాకు కూడా వీరు తగినవారు కారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందిస్తూ కుమార్తెకు సతీదేవిని అలుడకు పరమేశ్వరుని యజ్ఞములకు పిలవకనే తన ఇంటికి వెళ్ళిపోయాను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్వికులతో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించెను. పరమేశ్వరుని నిర్మించుటయే ఉండెను. బ్రహ్మ విష్ణువు తప్ప
మిగిలిన దేవతలందరూ దక్షిణ యజ్ఞానికి వచ్చారు. సిద్ధులు, చారులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు, వారు వీరననేయల అందరూ వచ్చారు. పుణ్యాత్మురాలకు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞాన్ని చూడవచ్చును. బంధువులను చూడవలనని తలచెను. పరమేశ్వరుడు వరదని వారించిన స్త్రీ స్వభావం అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలిచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను నీవు విని శరీరమును విడిచెదవు సుమా అని తండ్రి చేయి నిందను విని గృహస్థ ధర్మమును ననుసరించి సహింపవలయను. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండవలేవు. కావున యజ్ఞశాలకు వెళ్ళవద్దు, అచట శుభం జరగదు నిశ్చయము అని శివుడు ఎంతగా వివరించినా వారించిన సతీదేవి వినలేదు. ఒంటరిగానైనా తండ్రిచే యజ్ఞాన్ని పోదలిచి ప్రయాణమయ్యినది. అప్పుడు శివుడు వాహనవకు నంది వృషభ రూపమున ఇచ్చి ఆమెనెక్కించుకుని యజ్ఞశాలకు తీసుకువెళ్ళెను. పరమేశ్వరుడు పరివారముగు బోధ సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవి యజ్ఞశాలకు వెళ్లి తన పరివారమును యజ్ఞశాల వెలుపల నుంచి తాను లోనికి వెళ్ళినది. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవ్వరూ పలకరించలేదు. దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకుని యజ్ఞవేదిక వద్దకు వెళ్ళెను. తండ్రి అచ్చట ఉన్న సభ్యులు ఆమెను చూచి పలుకరింపగా మౌనంగా ఉండి దక్షిణ్ను యజ్ఞము చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను ఇచ్చెను. తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరు నుంచి సతీదేవి ఇలా పలికినది, తండ్రి, ఉత్తములను అవమానించడం ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సును కలిగింపదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికీ ప్రభువు. అతడు నా సహాయతుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇయ్యకపోవడం యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకే కలిగినదా? ఇట్టి దుర్భర బుద్ధి నిచటి వారు కలిగించారా? ఇచట వారెవరును నీవు చేయ పని మంచిది కాదని చెప్పకపోవటం ఏమిటి? విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికినది. సతీదేవి మాటల్ని విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహాసించుతూ తన గడ్డములను చరుచుకొని కొందరు చంకలు కొట్టుకునిరి, మరికొందరు పాదములను తొడలను కొట్టుకునిరి. ఈ విధంగా సభలోని వారు దక్షిణను సమర్థిస్తూ సతీదేవిని పరిహాసిస్తూ విచిత్ర వికారముగా ప్రదర్శించారు. విధివ్రాతకు లోబడిన దక్షుడు ఆమెను శివుని బహువిధములుగా నిందించెను. రుద్రాణి యొక్క సతీదేవి దక్షిణ మాటలు విని కోపించి భర్త నిందను విన్నందుకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూస్తుండగా యజ్ఞ వేదికలోనున్న అగ్నికుండమున శరీరము విడిచెను. ఆ దృశ్యము చూసిన వారందరూ ఆహాకారములు చేశారు. పరమేశ్వరుని పరివారమగు ప్రముదులు పరుగున పోయి పరమేశ్వరునిగా విషయము తెలిపారు. రుద్రుడు ఆ వార్త విని కాలాంతకుని వలె భయంకాకారుడై 1000 బాహువులు కల మహాబలశాయగు వీరభద్రుడు వెలువడెను. అతడు పరమేశ్వరుని నమస్కరించి నన్ను సృష్టించిన కారణాన్ని తెలుపమని చేతులు జోడించి అడిగాను. పరమేశ్వరుడు, నా భార్య వినజాలన్న రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగన కారణమైన దక్షుణ్ణి సంహరింపమని ఆనతి ఇచ్చెను. భూత సంగములను వీరభద్రుని వెంట వెళ్ళమని పంపెను. ఇలా పరమేశ్వరుడు ఆజ్ఞానందరి వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అచట ఉన్న దేవతలను, రాక్షసులను, మానవులను, మున్నగు మహావీరులను అదరగొట్టి సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతాలను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటలను సతీదేవిని పరిహారిస్తూ ఎవరు ఏ అవమానము సవరించుకునిరో వారు ఆ అవయవను వీరభద్రుని నాశనముగా గావించెను. దక్షుని శిరమును ఖండింపవలనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేకపోయెను. పరమేశ్వరుడు విషయమును గ్రహించి తానే స్వయంగా దక్షుడిని
శిరస్సు ఖండించెను. ఈ విధముగా వీరభద్రుడు, శివుడు, వారి పరివారము యజ్ఞశాలను వారందరినీ భంగపరిచి తమ వారితో కలిసి కైలాసానికి మరలా వెళ్ళిపోయారు. యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్లి శరణు వేడారు. బ్రహ్మ వారితో కలిసి కైలాసమునకు పోయెను. రుద్రుడు వివిధ రీతులలో నోరడించి స్తుతించెను. శివుడు సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించే వారందరినీ శివుని ప్రార్థించి అతని చేతనే బ్రతికింపచేసెను. శివుడును దక్షుని అవినయముగా శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేఘముఖము అమర్చి బ్రతికించెను. మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చెను. సూర్యునికి దంతములను ఇవ్వలేదు, కాని వారికి పిండిని తిననట్టు శక్తిని మాత్రమే ఇచ్చెను. అవయములను పోగొట్టుకున్న వారికి ఆ అవయములను ఇచ్చెను, కొందరికి ఇవ్వనే లేదు. యజ్ఞశాల ఈ విధముగా శివ బ్రహ్మలన పునర్జన్మ పొందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించి యజ్ఞమును మరలా పూర్తి చేశారు. యజ్ఞానంతరము అందరూ తమ తమ స్థానాలకు వెళ్లారు. శివుడును భార్యా వియోగమున దుఃఖితుడై గంగా తీరమున పున్నాక వృక్షం కింద తపమాచరించును కొనిచుండెను. దక్షయజ్ఞము కుమార్తెగు సతీదేవి శరీరం విడిచి మేనా హిమాచలముచే పుత్రికగా పుట్టి పెరుగుతుండెను. ఆ సమయములో తారకుడను రాక్షసుడు తీవ్ర తపమాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరి వలన మరణం లేకుండానట్లు వరమును పొందెను. పరమేశ్వరుడికి భార్యయే లేదు, పుత్రుడు ఎలా కలుగును? కావున నేను అవధ్యుడను, నన్ను చంపవారెవరూ లేరని తారకుడు తలచెను. వరగర్భతుడై సర్వలోకాలను సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తన గృహములకు ఈడ్చుటకు దేవతాస్త్రీలను దాసీలుగా నియమించెను. దేవతలను బహు విధములుగా బాధిస్తూ ఉండెను. దేవతలు వాని వలన బాధలను భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపమని బహువిధములుగా ప్రార్థించిరి. బ్రహ్మయ్య వారి మాటల్ని విని ఇలా పలికెను: దేవతలారా, నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవరు నిన్ను గెలవజాలనని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్ని సతీదేవి దక్షుడి యజ్ఞశాలలో శరీరమై విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీ అను పేరుతో తిరుగుతున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపస్సు చేసుకొంచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలిసినట్టి విధానములో ఆలోచింపడని వారికి తగిన ఉపాయమును సూచించెను. వారిని ఊరడించి పంపించెను. దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమై బృహస్పతితో ఆలోచించి ఇంద్రుడును నారదుడును మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడు మన్మధుడు వచ్చెను. ఇంద్రుడు నారదుని చూసి, నారద మహర్షి, నీవు హిమవంతుని వద్దకు వెళ్ళి దక్షయజ్ఞము శరీరత్యాగము మోచిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడకు శివుడును నీ హిమాలయ శృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్య అయి ప్రస్తుతము నీ కుమార్తెగా ఉన్నది పార్వతిని శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు, శివుడే ఆమె భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందుడి భర్తకు శివునికి భార్య చేయమని బోధింపమని చెప్పి నారదుని హిమవంతుని వద్దకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని వద్దకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్టుగా శివునికి పార్వతిని ఇచ్చి వివాహము చేయు కావించినట్లుగా హిమవంతుడు ప్రబోధించెను. హిమవంతుడు శివుని సేవకై పార్వతిని నియమించెను. నారదుని పంపిన తరువాత ఇంద్రుడు మన్మధుడిని చూసి, తారకాసుర పీడితుడకు దేవతల హితము కోరి భార్యావ్యక్తుడకు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యాన్ని చేయాలి. నీ మిత్రుడకు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశానికి వెళ్ళి హృదయం మనోహరముకు వసంతారుత్సోభతులను ప్రవర్తింపచేయి. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపము. శివపార్వతులకు పరస్పర అనురాగము కలిగి
వారిద్దరికీ సమాగమం ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగుతుంది. దేవతలకు పీడనము పోవును. ఈ ప్రకారం చేయమని పంపెను. మన్మథుడును ఇంద్రుడును యజ్ఞం పాటించి మిత్రుడకు వసంతునితో భార్యకు రతీదేవితోనూ మలయాని నిలాది పరివారముతోనూ శివుడున్న తపోభూమికి వెళ్ళెను. ఆ కాలమున వసంతకాలము. ఆ ప్రాంతము విజృంభించెను. ఆ ప్రాంతమంతయు బహువిధ పుష్పము సమృద్ధిగా మలయానీల బహుళము అయ్యెను. ఆ సమయంలో తనకు పూజా పుష్పములు మున్నగు వానికి సమర్పించవచ్చిన పార్వతితో శివుడు సంభాషిస్తూ ఉండెను. మన్మథుడు శివపార్వతుల సమాగమను కిదియే తగిన సమయమని తలచి శివుని వెనుక భాగమున చెట్టు చాటు నిలుచుండి ఒక బాణం ప్రయోగించెను. మరలా ఇంకొక బాణమును ప్రయోగింపగా సిద్ధముగా ఉండెను. శివుడు తన మనస్సు చెలించుటే గుర్తించెను. కాలం ఏమని విచారించెను. నిశ్చలమైన మనసిట్లు చంచలముగటకు నాకిట్టి చాంచల్యం కలిగించిన వారెవ్వరని విచారించి నలువైపులా పరిశీలించెను. బాణ ప్రయోగము ఏర్పడబో మన్మధుని చూసెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధుడిపై శివుడు మూడవ కన్ను తెరిచి మన్మధుని వాని ధనుర్బాణాలతో సహా దహించెను. తన కార్యము ఏమగునో అని చూస్తున్న దేవతలు భయపడిపోయి పారిపోయారు. వసంతుడు మన్మధుడి భార్య రతి శివుని తమను కూడా శిక్షించునేమో అని ఆ శిక్ష ఎలా ఉండునో అని భయపడి కనులు మూసుకుని దూరంగా వెళ్ళిపోయెను. స్త్రీ సన్నిధానమున యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యను. మన్మధుడు చేసిన పనికి దేవతలకు శివునికి ఇష్టమే అయినా మన్మధుడికి మాత్రము అనిష్టమైన అనర్ధానము కలిగింది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమై పని చేసినచో ఇంక ఎంతటి ఆపద మన్మధుడు కలుగునో ఎవరు చెప్పగలరు? పరమపుణ్యప్రదమైన ఈ కథను రాత్రి కాని పగలు కాని ఎవ్వరు విన్నా జన్మ మృత్యువు ముసలితనము మున్నగు భయముల నుండి విడువబడుదురు. అనగా వారికి జన్మ జన్మాదుల వలన భయము ఉండదు అని శృతదేవుడు సుతకీర్తికి వివరించి చెప్పెను. రతీదేవి బూడిద ప్రోగు అయిన భర్తను చూసి దుఃఖిస్తూ తనను చూసిన వారికి కూడా దుఃఖమును కలిగిస్తుండెను. ఆమె తన భర్తతో సహగమనమును చేయవలనని తలచెను. అందుకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగనైనటువంటి వసంతుని తలచెను. వీరపత్నిగా ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతడచుటకు వచ్చెను. మిత్రు దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారిస్తున్న వసంతుడు రతీదేవిని ఓరడిస్తూ, అమ్మా, నేను నీ పుత్రుడి వంటి వాడను. పుత్రుడినగు నేనుండగా నీవు సహగమనము ఎందుకు వలదు అని వసంతుడు బహువిధాలుగా చెప్పిన రతీదేవి సహగమనం చేయుటకే నిశ్చయించుకున్నది. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరముని ఏర్పరచెను. ఆమె గంగా స్నానము చేసి సహగమనం చేయవలసిన పనులు పూర్తి చేసి భర్తను తలుచుకొనుచు చితిని ఎక్కబోయినది. అప్పుడు ఆకాశవాణి కళ్యాణి పతిభక్తిమతి అగ్ని ప్రవేశము చేయకు. శివుని వలన శ్రీకృష్ణావతారమునెత్తిన శ్రీ మహావిష్ణు వలన నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మిస్తాడు. నీవు బ్రహ్మశాపమున శంబరాసుని ఇంట ఉంటావు. అప్పుడు నీ భర్తకు ప్రద్యుమ్నుడితో కలిసి శంబరాసుని ఇంట నుండి గలడు. ఆ విధముగా నీకు భర్త సమానము కాగలదు. అందువలన అగ్ని ప్రవేశము మానమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్ని ప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు అక్కడకు వచ్చిరి. తమ ప్రయోజనముకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యగు రతీదేవిని బహువిధములుగా ఊరడించి ఆమెకు అనేక వరములు ఇచ్చారు. శివుని కంటి మంటలో దహింపబడిన శరీరము లేనివాడై అనంగుడిని పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యథాపూర్వముగా కనిపించునని
ఆమె వారికి వరములు ఇచ్చి ఓరడించిరి. పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి, కళ్యాణి, పూర్వజన్మాలలోతడికి సుందరుడని మహారాజు, అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజదోషమునందున ఆ ధర్మములు పాటింపకపోవడం వలనే నీకిப்பிడి స్థితి వచ్చినది. కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయుచు వైశాఖ వ్రతమును ఆచరింపము. పూర్వజన్మలో నీవు చేసిన దోషములకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపము. పూజానంతరము విష్ణు కథా శ్రవణం చేయము. నీవిలా చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యాసీన వ్రతమును ఆచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లారు. రతీదేవి అతి కష్టముపై దుఃఖమును మింగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతము ఆచరిస్తూ అశూన్యాసేమను వ్రతము చేసెను. ఆ వ్రత ప్రభావం వలన ఆమెకు భర్తకు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వకముగా ఉండెను. పూర్వజన్మలో సుందరుడు మహారాజుగా ఉండెను. అప్పుడతడు వైశాఖ వ్రతము చేయలేదు, వైశాఖ దానములను చేయలేదు. అందుచేతడు శ్రీ మహావిష్ణువుకు కుమారుడైన ఆయనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకునేను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతము ఆచరింపకపోవడం వలన ఇలాంటి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఇంకేమి చెప్పవలను? కావున ఇహలోక సుఖములను ఆశించువారు అందరూ తప్పక వైశాఖ వ్రతమును ఆచరింపాలను సుమా. మన్మధుడిని దహించి శివుడు అంతర్ధానమై చెందగా గిరిరాజపుత్రిక పార్వతి నిరాశపడి ఏమి చేయవలనే తెలియని స్థితిలో ఉన్నది. భయపడిన తన కుమార్తెను చూసి హిమవంతుడు భయపడి ఆమెను ఇంటికి తీసుకువచ్చెను. పార్వతి పరమశివుని రూపమును ఔదార్య గుణములను చూసి నాకతడే భర్త కావాలని తలచెను. తన తలుపు తీరుటకై గంగా తీరమున తపమాచరించమని నిశ్చయించెను. తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకీ తపము వరదని వారించనను ఆమె మానలేదు. పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపమును ఏర్పరిచి నిరాహారి అయి జటాధారుడి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపము ఆచరించినది. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయనట్లుగా తెలుసుకుని శివుని పరిహాసించెను, నిందించెను. ఆయనను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరము కోరుకోమనెను. పార్వతి శివునిగా భర్తగా కోరెను. శివుడును ఆమె కోరి వరం ఇచ్చి అంతర్ధానమొందెను. శివుడు సప్త ఋషులచే తలచెను. శివుడు తలచినంతనే సప్త ఋషులు నమస్కరించుచూ వచ్చి శివుని ఎదుట నిలిచారు. శివుడు, మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని అడుగునని చెప్పెను. సప్త ఋషులు శివుని ఆజ్ఞను శిరసా వహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపచేయుచు ఆకాశ మార్గమున హిమవంతుని వద్దకు వెళ్లారు. హిమవంతుడు వారిని ఎదురు వెళ్లి నమస్కరించి గృహములోనికి తీసుకుని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనుల్ని గావించి, మీరు నా ఇంటికి వచ్చుటకు నేను ధన్యుడినైతిని. మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఫలము. పుణ్య ప్రయోజనములు గల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యమును ఆజ్ఞాపించుడని ప్రార్థించెను. అప్పుడు సప్తఋషులు, నీవు మాట్లాడిన మాటలు యుక్తములై ఉన్నవి. మా రాకు గల కారణము వినుము. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీరత్యాగం చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరూ ముల్లోకాలయందునూ లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునికి ఇచ్చి వివాహం చేయవలెను. వేల కొలది పూర్వజన్మయందు నీవు చేసిన తపమిప్పటికీ నీకిలా ఫలించినది అని పలికిరి. హిమవంతుడు సప్తఋషుల మాటలు విని, నా కుమార్తె నారచర్యలను కట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరిస్తున్నది. పరమేశ్వరుని మాటలను వివాహమాడుటే మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడు త్రినేత్రునికి ఇచ్చి మీరు పరమశివుని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తెకు పార్వతిని మీకు ఇయ్యబడదని చెప్పుడు. ఈ వివాహము మీరే నిర్వహింపుడని అని సవినయంగా పరమానందంతో పలికెను. సప్తఋషులను హిమవంతుని మాటలు విని శివుని వద్దకు వెళ్లారు. శివుడికి హిమవంతుని మాటలను చెప్పి ఉన్నారు. లక్ష్మీదేవి, మున్నగు దేవకాంతలు,
విష్ణు మున్నగు దేవతలు మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి చూడవచ్చిరి. శివుడు సర్వదేవతా గణములు మునులు షణ్ముఖతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనారుడై వేద ఘోషతో బేరి మృదంగ ప్రభూతి వాద్యములతో బంధు పరివారముతో హిమవంతుని పట్టణము చేరెను. హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితుడగు శుభలగ్నమున పార్వతిని శివునికిచ్చి వివాహము కావించెను. వారి వివాహము ముల్లోకములకు మహోత్సవమయ్యను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోకధర్మానుసారముగా సుఖించుచుండెను. పగలు సర్వ సంపత్సమన్నగు హిమవంతుని ఇంటను, రాత్రియందు సరస్త్రముల యందు పుష్పఫల సమృద్ధములకు వనముల యందు మనోహరములకు పర్వత సీమల యందు శివపార్వతులు స్వేచ్ఛ విహారముతో సుఖించుచుండిరి. ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి. ఇంద్రుడు శాసనమనుసరించి ఆ కాలము సంయోగమున నేర్పడిన గర్భము మరలా సంయోగమున స్రవించడిది. అందుచే శివుని కలిగిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగముచే పోయేడివి. ఈ విధంగా గర్భస్రావములు జరుగుతూ ఉండేవి. పార్వతి గర్భం నిలుచుట లేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలవకపోవటచే పార్వతి గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసురుడు వినాశముకెదురు చూస్తున్న దేవతలు ఆశాభంగము నిరాశ కలిగి విచారము అధికమయ్యను. వారందరూ ఒకచోట కలిసి పరమేశ్వరుడు నిత్యము రథాసక్తుడై ఉన్నాడు, ఇందువలన గర్భములు నిలువటలేదు, కావున శివునికు పార్వతితో మరలే కలియక లేకున్నట్లు చేయవలను. ఇట్లు చేటుకు అగ్నియే తగినవాడని నిశ్చయించారు. అగ్నిహోత్రుని పిలిచి, అగ్నిదేవ, నీవు దేవతలకు ముఖం వంటి వాడువు, దేవతలకు బంధువు, నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించు చోటకు పొమ్ము. రథాంతమును శివుని దర్శించి శివపార్వతులకు మరలా కలయిక లేకున్నట్లు వ్యవహరింపము. వారికి పునఃసంగమము లేనిచో పార్వతి గర్భము నిలిచెను. రథానంతరము నిన్ను చూసి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరలా పునఃసంగము ఉండదు. శివపార్వతుల రథాంతము నీవు శివునికి ఎదురుగా నిలిచి శిష్యుడివై వేదాంత విషయమును ప్రశ్నింపము. శివుడు నీ సందేహం తీర్చును. ఈ విధముగానైనచో గర్భవతి యొక్క పార్వతి పుత్రుణ్ణి ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే హతమగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్ని దేవతల ప్రార్థనను అంగీకరించి శివపార్వతులున్న చోటుకు వెళ్ళెను. శివపార్వతి సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యను. వస్త్ర విహీనై ఉన్న పార్వతి అగ్ని రాకను గమనించి సిగ్గుపడి బాధపడుతూ చాటునకు వెళ్ళెను. శివుడును పార్వతిని దగ్గర నుండి దూరముగా వెళ్ళుచే అందుకు కారణంగా అగ్నిపై కోపించి, మా సంగములకు ఆటంకము చేసేదివి, వీర్య పదములకు స్థానము కాదగిన పార్వతి ఇతడు లేకుండెను, దీనికి నీవే కారణము, నా ఈ వీర్యమును నీవే భరింపమని పతోన్ముఖమై తన వీర్యమును అగ్నియందుంచెను. అగ్నియను దుర్భరముగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల యొద్దకు పోయి జరిగిన దానిని వారికి చెప్పెను. దేవతలను అగ్ని మాటలు విని శివవీర్యమును లభించినదని సంతోషమును, ఆ వీర్యము నుండి సంతానమెట్లు కలిగినని విచారం పొందెను. అగ్నిలోనున్న శివవీర్యమును పిండి రూపమున పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుటట్లు విచారపడిన అగ్నిదేవతలు చేరి రక్షింపకోరెను. దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగా నది వద్దకు వెళ్లారు. ఆమెను బహువిధములుగా స్తుతించారు. నీవు మా అందరికీ తల్లివి, అన్ని జగములు అధిపతివి. దేవతల ప్రార్థన అంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొను మంత్రమును ఉపదేశించారు. అగ్ని దేవతలు చెప్పిన మంత్రబలమును తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో ఉంచెను. గంగానది కొన్ని మాసముల తర్వాత నా రుద్రవీర్యమును భరింపలేకపోయాను. దుర్భరముగు ఆ శివవీర్యమును తన తీరముననున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బులో పడిన శివవీర్యము 6 విధములయ్యను.
బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృతికా దేవతలు 6 విధములుగానున్న ఆ రుద్ర తేజస్సును ఒకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు 6 ముఖముల కల పురుషాకారమై ఉండెను. 6 ముఖముల కల ఆ రూపం మొదటిచే ఎవరి రక్షణ లేకున్నా పెరుగుచుండెను. ఒకప్పుడు పార్వతి పరమేశ్వరులు వృషభముని ఎక్కి శ్రీశైలంకు పోవుచున్నప్పుడు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతి స్తనముల నుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతి తన స్తనముల నుండి నిష్కారణంగా క్షీరస్రవం జరిగినందుకు ఆశ్చర్యపడి, విశ్వాత్మక, నా స్తనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణంగా స్రవించుటకు కారణం ఏమని అడిగాను. అప్పుడు శివుడు, పార్వతి వినుము, పూర్వం మనము సంగములో ఉండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవు అతన్ని చూసి చాటునికి పోయితివి. నేను కోపించి పదోన్ముఖమైన నా తేజస్సును అగ్ని ఎందు ఉంచితిని. అగ్ని దాన్ని భరింపలేక దేవతల సహాయమున గంగా నదిలో విడిచెను. గంగా నది నా తేజమును భరింపచాలక రెల్లు పొదలలో విడిచెను. 6 విభాగములై ఆ తేజస్సును షడ్కృతికలు ఒకటిగా చేసిరి. అప్పుడు 6 ముఖముల కల పురుష రూపం అయ్యను. ఆ పురుష రూపము ఉన్న చోటుకు మనం వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడగటి చేత నీ స్తనముల క్షీరము స్రవించుచుచే ఇతడు నీ పుత్రుడు, నా తేజస్సు వలన జన్మించిన వాడు. ఇతడు శ్రీ మహావిష్ణువుకు సమ పరాక్రమశాలి. వీని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను. పార్వతి శివుని మాటలను విని ఆ బాలుడు తన యందు చేర్చుకుని తన స్తన్యములను వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్రవాత్సల్యము చూపిన పార్వతి వాని యందు పుత్ర స్నేహము నంది ఉండెను. ఆ విధముగా ఆ బాలుని తీసుకుని ఆమె కైలాసానికి వెళ్ళెను.